సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివల్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. అందులో బుల్లెట్లు ఉన్నాయిరా తెలుసు. పోలీస్ ఆఫీసర్ని కానిస్తే ఉరేసేస్తారా ఆ విషయం కూడా తెలుసు. సార్ దొంగ దొరికాడు సార్. దొరకడానికి నేను ఏమన్నా రూపాయి వెళ్ళినా పట్టుకున్నాడు సార్. కొల్తానేరా అదమ్ముతుంటే మధ్యలో వచ్చి పట్టుకున్నారు సార్. మీ వాటా మీరు తీసుకున్న వాటా నాకు ఇచ్చేయండి సార్. మందుకు టైం అయింది. రే ఈ లోపల తీసి కులబడి పట్టదా. హరిశ్చంద్రుడు అబద్ధం చెప్పడు, మహాత్ముడు మర్డర్లు చేయడు. ఈ ఖాళీ చోరీ చెప్తే విన్నావా? వినలేదు. అందుకే నీకు కఠిన శిక్ష విధిస్తాను. బుల్లెట్లు రా, ఆ విషయం నాకు తెలుసు. పోతే కేసు అవుతురా. అసలు ప్రమోషన్ లిస్ట్ లో ఉన్నాను. ఈ దెబ్బతో హిట్ లిస్ట్ లో వచ్చేస్తావు. వస్తా. ఈ విషయం మూడో కంటి తెలుస్తాను. ఉద్యోగం పోతురా. అసలు నువ్వు ఇక్కడ ఉండాల్సిన కాదురా. అక్కడ రెండు లుచ్చా డాక్టర్ గారు. నా పేరు లుచ్చా కాదండి, లూచా. లుక్కాపురం చక్రవర్తి. మరి గమ్మత్తుగా ఉంది. నేను గెస్ట్ హౌస్ లో పని చేస్తున్నాను. నా పేరు బచ్చా. అంటే బక్కి నేను చలపతి. చైనా టైప్ లో ఉంటుందని అలా పెట్టుకున్నారు. ఏదో టైప్ లేరా. ముందు ఆ వైపు చూడండి. ఏమైంది? బుల్లెట్లు మింగేసేది. బుల్లెట్లు మింగేవా? అసలు పిస్టల్ మింగేద్దాం అనుకున్నానండి. రియాక్షన్ అవుతాను మానేసా. బుల్లెట్లు ఎందుకు మింగేవయ్యా బాబు? ఇదిగో వీడి మీద కోపంతో. నా మీద కోపంతో బుల్లెట్లు మింగుతావా రాస్కల్? ఏంట్రా నీకు ఆ కొవ్వేంట్రా? ఏదో దొరికాను కదా అని చితక్ కొడతావురా నువ్వు. రే 6 బుల్లెట్లు మింగాను రా. 6 బుల్లెట్లతో 7 చెరువులు నీళ్ళు తాగిస్తాను రా. జీవితాంతం నేర్పిస్తాను రా. ఏంట్రా నువ్వు? సార్ మీరు ఎమోషన్ అవ్వకండి సార్. బుల్లెట్ల సంగతి నేను చూసుకుంటాను కదా. ఏది ఒక్కసారి నోరు తెరవండి. అప్పుడు తెరవడం అవసరం లేదు. కొద్దిగా తెలిసి కొద్దిగా తెలిసినా పెద్దగా తెలిసినా ఆ అన్న మింగిన బుల్లెట్లు నోట్లో ఉండవు. ఎక్కడ ఉంటాయో నాకు బాగా తెలుసు. నువ్వు నోరు మూయవయ్యా. సార్ దీనికి ఆపరేషన్ ఒక్కటే మార్గం. చేసేయండి. నేను చేయించుకోను. ఏంట్రా ఆపరేషన్ చేయించుకోనంటావు? ఇదిగో దీనికి ఏం కంగారు పడకండి. మాత్రం లోపల పంపి బుల్లెట్లు బయట తీయొచ్చు. మాత్రం మీద నాకు అలర్జీ. ఏంట్రా ఆపరేషన్ కాదని టాబ్లెట్లు వద్దంటే బుల్లెట్లలో బయటకు వస్తారా? ఆపరేషన్ చేయించుకోవాలి సార్. నాకు కుదరదు. నేను చేయించుకోను. నేను బాడీ మొత్తం కోసి పారేసి బుల్లెట్లు బయట తీసి మీరు ఊరుకోండి. మీతో కొంచెం మాట్లాడి పోనుంది. అలా రండి. వెళ్ళి మాట్లాడు. తీసిపోడు సార్. మీరేం వర్రీ కాకండి సార్. నేను వెళ్ళి టాబ్లెట్లు పంపుతాను. అవి ఎలాగైనా సరే వాడి చేత ఒక్కొక్కటి మింగించండి. అవి దేంట్లోనూ కలిపి మింగిస్తున్న సంగతి వాడికి తెలియకుండా చూడండి. లేకపోతే మింగడం. అప్పుడు చూడండి బుల్లెట్లు ఒకటి పెస్టల్ లోంచి బయటకు వచ్చినట్టు పడిపోతాయి. బుల్లెట్లు ఎందుకు మింగారు సార్? నీ పేరేంటి? బచ్చా. బచ్చా అని పేరు పెట్టుకున్నది కరెక్ట్ గా బచ్చా అనిపించుకున్నావురా. నేను బుల్లెట్లు ఎందుకు మింగుతాను రా? మింగినట్టు యాక్ట్ చేశా. ఎందుకు చేశారు సార్? ఒరే వీళ్ళన్న దొంగని బంగారు మలతాడు కొట్టేశానని పోలీస్ స్టేషన్ లో పెట్టి పిచ్చి కొట్టుడు కొట్టాడరా. బాధపడకండి సార్. వాళ్ళు అంతే సార్. ఒక రోజు నేను కంపెనీలో దొరికారని 3 రోజులు లోపలేశారు సార్. సరదాగా మన కంపెనీకి వెళ్ళడం సాధమే కదా. నేను సార్ రే నువ్వు కొంచెం హెల్ప్ చేసావంటే వీడికి ఇస్తానరా కిక్. మామూలు కిక్ ఇవ్వనరా. కొద్దిగా సార్ లైఫ్ అంతా ఇస్తావా? ఇస్తాం సార్. ఇంకా మొదలు పెట్టలేదు కదా. ఐఎమ్ సారీ. నేను చేసుకోబోతున్నాను. 24 గంటలు టీవీనా? మొగుడనేవాడు ఒకడు ఉన్నాడు. వాడి సంగతి ఏదో చూడాలని జ్ఞానం లేదే. నీకేం కావాలో అడగొచ్చుగా. కాఫీ వంటింట్లోకి వెళ్ళి పెట్టుకు తాగండి. ఎవరొద్దన్నారు? నీ వల్ల సబార్డినేట్ల ముందు కూడా చులకనైపోతున్నాను కదా. నేను అవమన్నానా? ఇదిగో అక్కడే నాకు టోపీ కాలేదే. కాఫీ పెడతావా లేదా? చూస్తున్నారుగా పనిలో ఉన్నాను. ఏంటే పనిలో ఉన్నావు? టీవీ చూడటం పెద్ద పని, బోర్డు పని. కాఫీ పెడతావా లేదా? లేకపోతే ఏం చేస్తారు? ఏం చేస్తాను? చంపేస్తాను. మామూలుగా మాటలతో చెప్తే లొంగి రావే. తుపాకీ చూపిస్తే కానీ లొంగి రావా? కాఫీ పెట్టావా? చంపండి, పేర్చండి. అలా చూస్తారే ఎన్కౌంటర్ చేయండి. దాంట్లో ఉన్న 6 గుండ్లు నా గుండెల్లో దూసుకుపోయేలా కాల్చండి. కాల్చండి. సార్ సార్ మీరు పిస్టల్ తెంచకండి. అట్టాగే కంటిన్యూ కండి. అమ్మా మీరు అట్టాగే ధైర్యంగా ఉండండి. దాన్ని కాదురా నిన్ను ముందు చంపేస్తాను. పోయి జీవితాలు ఉండవు. ఈవేళ నీ చేత కాఫీ పెట్టించుకొని తాగందే పిస్టల్ దించనే. మమ్మీ నువ్వు ఊరుకో. డాడీ ఏంటి మీరు కూడా? లేకపోతే ఏంటమ్మా, దీని టీవీ పిచ్చితో రోజు నా ప్రాణాలు తీసేస్తుంది. రోజు ఉండేదేగా. మమ్మీ టీవీ పిచ్చి తెలుసు కూడా ఎందుకు? అందుకేనమ్మా టీవీ కనెక్షన్ కాదు మొత్తం టీవీనే తీసి అవతల పారేస్తాను. అప్పుడు దీని రోగం కుదురుతుంది. అలా గనక చేస్తే ఇప్పుడే ఇక్కడే నేను పేల్చుకొని చేస్తాను. మమ్మీ ఏంటిది చిన్నపిల్లలా? డాడీ ఈ పిస్టల్లో బుల్లెట్స్ లేకుండా దాచిపెట్టండి. అది మీ ఇద్దరికి మంచిది. మమ్మీ నువ్వు టీవీ చూసుకో.
డాడీ మీరు డ్యూటీకి వెళ్ళండి. ఎర్రగొట్టేవాడు ఇరుక్కుంటే ఇలాగే ఉంటది. ఇంట్లోనే కాదు బయట కూడా నా బతికిలాగా ఏడ్చింది. ఏం చేస్తున్నావురా? పాలు చెప్పి ఎంతసేపు అయిందిరా? ఇరగొడతా, చెప్పు తీసుకుపడతా. నేను కాదు పాలు అడుగుతున్నాడు. తెస్తాను పో. నాకేమో సార్ నేను తీసుకెళ్తా. తెస్తాను పో. చేద్దావా? ఇవిగోండి కాళీ గారి పాలు. ఇదేంటి పాలు తెల్లగా ఉన్నాయండి? పాలు తెల్లగా ఉండకపోతే నల్లగా ఉంటాయా? అవును, ఏం పాలు? ఆవు పాలు. ఆవు పాల? ఆవు పాలు నేను తాగు, పులి పాలు తాగుతా. పులిపాల? పులిపాల? అంత ఆశ్చర్యపోతున్నా అంటే నేను పులిపాలే తాగుతాను. మనం ఉన్నది టౌన్ లో, అడవిలో కాదు. టౌన్ లోనా? అడవిలో కాదా? నేను వెళ్ళిపోతా. పులి బిర్యానీ పులిపాలు రేపు అరేంజ్ చేస్తాను. ఈ వేళకి దీంతో అడ్జస్ట్ అవ్వు ప్లీజ్. అయితే నువ్వు పని చేయి, నువ్వు పులి అరిచినట్టు డిటిఎస్ సౌండ్, ఆ సౌండ్ ఇంటూ నేను తాగుతా. పులి అరిచినట్ట? ఆశ్చర్యపోతున్నా అరవా? నేను వెళ్ళిపోతా. ఏంటి సార్ పుల్లగా అరవచ్చు కదా అంటే సరిపోద్ది. కుక్క అరుస్తూ పుల్ల అంటాడు రా. పులి రేంజ్ వేర్రా. పులి ఎలా అరుస్తుంది తెలుసా? పులవారిందిరా. ఇప్పుడు పుల్లారు ఏంటండి? ఏమైంది? ఇప్పుడు వస్తా. ఇప్పుడే వస్తాడంట, సాయంత్రం దాకా రాడు. రే చూసావురా, ఆ టాబ్లెట్ వేసిన పాలు అయితే నేను ఏమైపోయా ఉంటా. ఆ ప్లేస్ లో మీరు ఉండేవారండి. హలో, నేను సార్. వచ్చిందా? రావడం కాదు సార్, ఆయనకి అమ్మాయి కావాలంట. అమ్మాయా? అమ్మాయేట్రా? అమ్మాయే సార్. మీరు అర్జెంట్కి వెళ్ళి మిస్ మళ్ళీ దగ్గర తీసుకురండి. రేయ్, నేనేం బ్రోకర్ ఏదో అనుకున్నావా? ఎదురుకుండా ఉంటే షూట్ చేసి పారేసేవండి. ఏంట్రా ఏమంటున్నాడు? చంపేస్తాను అంటున్నాడు. మొత్తం బుల్లెట్ తీసుకుని వెళ్ళిపోతున్నాడు చెప్పు. సార్ బుల్లెట్ లో సహా వెళ్ళిపోతాను అన్నాడు. మీ ఇష్టం, తర్వాత మీకు ఉద్యోగం ఉండదు, ఆలోచించుకోండి. తప్పుతుందా? నిండా ములిగా చెల్లేటి. అలాగే వాడిని నువ్వు కౌగిలించుకున్న వెంటనే ఈ డ్రింక్ వాడి నోట్లో పోసేయాలి. ఓకే బాస్. చూసారా ఆడెంత ప్లాన్ ఇచ్చాడు? ఇప్పుడు వాడికి ఇస్తాను చూడు. మడతలు 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 పడిపోతాడు. నా సర్వీస్ లో చేయని దరిద్ర పనులన్నీ నీ వల్ల చేయాల్సి వస్తుంది. మనతో పెట్టుకుంటే అలాగే ఉంటది. ఇది మనిషా పర్వతమా? మనిషే. ఆడా మగ? ఆడే. పేరు మల్లెతీగ, ప్లేస్ బోరబండ. మల్లెతీగ బోరబండ. శబాష్, ఇది నీకు నచ్చిందా? నచ్చింది. ఏ అంత నచ్చిందా? అయితే ఓ పని, నాకు మాదిరిగా ఉంది కానీ మిస్ మల్లెతీగ, యు డూ వన్ థింగ్. ఒకసారి సీఏ గారిని గట్టిగా కౌగులించుకో. నన్న అంటావుంటాయా? మీరు ఒకసారి కౌగులించుకుంటే చూద్దామని ఉంది. నీకు ఇష్టం అయితే చెప్పు. సార్ ఏంటి సార్ కౌలించుకోండి. ఆయన ఏమన్నారు? కౌలించుకోండి అన్నారు. దానికైతే ఇదైపోతారా? ఇప్పుడు నేను వెళ్ళిపోయాను అనుకోండి, రేపు మీ ఉద్యోగం అయితే గోయిందా. అమ్మాయి ఆయన అమ్మాయి కూడా అలా అంటాడు కానీ నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళిపో, ప్రొసీడ్ అయిపో. నాకు తాగించావుటే? కౌగులించుకోగానే పోయమన్నారు. ఇటక్కడి సార్, ఇటు కాదు బాత్రూమ్ అట్టుంది. మా తాత ముత్తాతల గౌరవాన్ని, పరువుని, ప్రతిష్టని కాపాడతానని, ఆడిన మాట తప్పనని, తన మన భేదం లేకుండా తీర్పు చెప్తానని ప్రమాణం చేస్తున్నాను. అయ్యా దండాలయ్యా, ఈడు నా మొగుడయ్యా, ఈడికి పొద్దుత మానం తాగుడనయ్యా. తాగకురా, ఎవరు చెడిపోతుంది. ఆడెవరేటైతే నాకేటయ్యా.
అందుకే పూర్తిగా విన్నాక తీర్పు చెప్పమని. వినవలసింది ఇక్కడ కాదు, అక్కడ. అయ్యా ఈ రోజు తాగొచ్చి నన్ను సితక బాధెత్తున్నాడయ్యా. పోనీ ఈ వదిలేద్దామా అంటే ఈ ఊళ్ళో ఒగ్గెత్తి ఎంత చెత్తేస్తారో నాకు తెలుసయ్యా. నా వల్ల కావడం లేదయ్యా. అయ్యా తమరే న్యాయం చెప్పి నన్ను నా ప్రాణాన్ని కాపాడండి బాబు. రోజుకి ఎన్ని సీసాలు తాగుతాడు? సచ్చినుడు 5 సీసాలు తాగెత్తాడయ్యా. వెళ్ళి 5 సీసాలు తీసుకురండి. అట్టగానయ్యా. మీరు తాగి వాడిని తంతారా? అడిగింది నేను, అటు చూస్తారే. అయ్యా 5 సీసాలు తాగి దీన్ని కొట్టుకుని ఉంటే నన్ను గెత్తారా? తాగాక నీకే తెలుస్తుంది. ఎంతసేపు అయ్యా? 2 నిమిషంలో తాగేస్తాను. తాగమన్నది నిన్ను కాదు, దాన్ని. అదేటయ్యా? ఆడదాన్ని తాగమంటారేంటయ్యా? నువ్వు తాగొచ్చి దాన్ని తన్నినప్పుడు దాని బాధ ఎలా ఉంటుందో అది తాగి నిన్ను తన్నినప్పుడు నీకు తెలుస్తుందిరా. తాగు. అత్తగే బాబు. చూడ్డానికి తిక్క తీర్పులో ఉన్నా రాయుడు చెప్పింది కరెక్టేరా? అది తాగి మిమ్మల్ని తంతే నేను నిన్ను తన్నుతా. ధర్మ ప్రభులు బాబు మంచి న్యాయం చెప్పారు బాబు. ఏట్రా పట్టబరాడా? నీ తాగడానికి తాళి పట్ట కావాలరా? అయ్యా నాయుడు గారు, బుద్ధి వచ్చింది. ఇక జన్మలో దాన్ని తనను బాబు. ఎంత మందిలో ఎంత శిక్ష వేసినా దాన్ని తన్నను అంటున్నావే తప్ప తాగను అంటలేదురా నువ్వు. చూడు, వాడు జన్మలో తాగను అనే వరకు నువ్వు తాగి వాడిని తన్నుతూనే. అత్తగా బాబా నువ్వు తాగొచ్చి పెళ్ళాన్ని కొట్టాడని పెళ్ళంతో తాగిచ్చి మొగుడిని కొట్టించావే. తాగొచ్చి పెళ్ళాన్ని చంపేస్తే సచ్చిన పెళ్ళంతో మొగుడిని ఎలా చంపిస్తావు? చెప్పు, చెప్పవయ్యా. వాణ్ణి నీ చేత చంపిస్తాను రా. అయ్యా వీళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు. ఇంట్లో ఏదో మాట్లాడాలండి. ఎక్కడ కాదు, ఇంటి దగ్గర. వినిపించిందిగా, ఇంటికి రండి. ఆపమని చెప్పొచ్చుగా, అలా చూస్తారే. ఓ కొత్త వాళ్ళు ఉన్నారనా? ఆపండి ఆపండి. రండి కూర్చోండి. అలాగే అండి. మిమ్మల్ని కాదు వాళ్ళని. మీరు రండి. ఏంటి రాయుడు గారు, పెళ్ళా? అవును. ఎవరిదండి? మా అమ్మాయి. ఎప్పుడండి? తెలీదు. తెలీదా? అవును తెలీదమ్మా. 7 నెలల క్రితం మా అమ్మాయి తిరుపతి నుంచి రైల్లో తిరిగి వస్తుండగా అర్ధరాత్రి ఎవడో దొంగ వెధవ ఒకడికి తుపాకీ చూపించి వాడి చేత బలవంతంగా మా అమ్మాయి మెడలో తాళి కట్టించాడు. తాళి కట్టించిన వాడు పారిపోయాడు, కట్టినవాడు పారిపోయాడు. కట్టించుకున్న మా అమ్మాయి మాత్రం వాడు తిరిగి వస్తాడన్న నమ్మకంతో ఎదురు చూస్తోంది. మా చిట్టి తల్లి ఆశ ఫలించాలని మేము ఆశగా ఎదురు చూస్తున్నాం. అతని గురించి మీరు పేపర్లో వేయించొచ్చు కదా? లేదమ్మా, ఇది మా ఇంటి పరువుకి సంబంధించిన విషయం. అందుకే మనుషుల్ని పంపించి వెతికిస్తున్నాం. వాళ్ళు ఏ క్షణంలోనైనా మా అల్లుడిని తీసుకుని రావచ్చు. తీసుకొచ్చిన మరుక్షణం పెళ్లి జరిపించాలని ఈ ఏర్పాట్లు ఎలా కొనసాగిస్తున్నాం. అమ్మా సావిత్రి, ఇలా రా అమ్మా. యమ 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 ఈ గిట్టిగాడు ఈడకొచ్చి అగాటంలో పడ్డాడే. జనం మీద నుంచి జారి పొయ్యిలోన పడ్డట్టు, మూలుగుతున్న నక్కపైన తాటి గాయపడ్డట్టు. ఈ ఫ్యూచర్ ఎట్ట జరుగుతుందో చెప్పరో రామా. అమ్మా ఎంతసేపు నేను చెప్పానే మా అమ్మాయి గురించి. ఈ అమ్మాయి
సావిత్రి. వీళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారమ్మా. నమస్తే. నమస్తే. గుడికి వెళ్ళొస్తానా? మంచిదమ్మా. వస్తానండి. మాతో కూడా చెప్పకుండా పరిగెడుతున్నావు, ఏమేమో డేంజర్ లో పడిపోయిన రా. డేంజరా? అవునరా, ఏదైతే తప్పించుకుందామని ఇక్కడికి వచ్చాను అంతకంటే ఇక్కడ ఎక్కువ ప్రాబ్లం రా. తెలుగులో చెప్పరా బాబు, అర్థమయ్యేటట్టు. ఇందాక నడువురాయుడు చెప్పాడే రైల్లో ఒక దొంగ ఒకటి చేత వాళ్ళ అమ్మాయికి తాళి కట్టించాడని. అయితే ఇప్పుడు వాడిని ఎక్కడానికి బయలుదేరావా? లేదురా, ఆ అమ్మాయికి తాళి కట్టిన వాడిని ఎప్పుడు జరిగిందిరా ఇంత వారం? 6 నెలల క్రితం నేను తిరుపతి నుంచి తిరిగి వస్తుంటే అదిరా జరిగింది. ఎంత పని చేశారమ్మా. ఎలారా ఇప్పుడు? దారుణం, అపచారం జరిగిపోతుంది. ఈ ఊరికి అరిష్టం జరగబోతుంది. సరంగరాయుడు గారు సమాధి మీద కూర్చుని సిగరెట్ కూడా కాలుస్తున్నాడు. నడుమరాయుడు గారు అయ్యా, తమ వంశానికి మూల పురుషుడైన శ్రీ 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 సరంగరాయుడు గారు సమాధి మీద కూర్చుని సిగరెట్ కాల్చి అపచారం చేశాడు. తెలియ కూర్చున్నానండి. తెలియక నిప్పు మీద కాలేస్తే ఏమవుతుంది? కాలుతుందండి. ఇప్పుడు నిప్పు పప్పు అవసరం. అసలు విషయానికి రండి. ఊరి జనం పచ్చగా ఉండాలని, ఏ రోగాలు ఊరి దరిదాపుల్లోకి రాకూడదని, ఏ తుఫానికి ఊరు బలి కాకూడదని స్వచ్ఛందంగా సమాధి కాపాడ్డారా మా తాత సొరంగరాయుడు గారు. ఆ రాయి కింద సొరంగం ఉంది. ఆ సొరంగంలోనే మా తాతగారు సమాధిలోకి వెళ్లారు. ఆయన ఇంకా బతికే ఉన్నారా? ఆయన ఇంకా బతికే ఉన్నారా? మా గుండెల్లో, జనం గుండెల్లో బతికే ఉన్నారు. చరిత్ర చాలు, శిక్ష ఏంటో చెప్పండి. నువ్వు మా తాతగారిని అవమానపరిచినందుకు ఆయన వారసులమైన మా ఇంట్లో 15 రోజులు పాలేరుగా పనిచేసి సొరంగరాయుడు గారి ఆత్మకి శాంతి కలగ చెయ్యాలి. శిక్ష రేపటి నుంచి అమల్లోకి వస్తుంది. మన ఊరి వారికి ఒక న్యాయం, పరుగురి వారికి ఒక న్యాయమా? ఆ రోజు ఆ సమాధి మీద నేను కూర్చున్నానే, అప్పుడెందుకు వేయలేదు శిక్ష? చెప్పు, చెప్పవయ్యా. నీ మీదున్న ప్రేమతో నీ అన్న ఆ రోజు నా కాళ్ళ వేళ్ల పడి నన్ను బతిమాలితే కదరా నీకు వెయ్యాల్సిన శిక్ష మీ అన్నకేశాను. కాదంటే చెప్పు, ఈ శిక్ష కూడా మీ అన్నకే వేస్తాను. ఒరే అరుపురాయుడు, నువ్వు వచ్చి అరిచినప్పుడు అలా నాకు శిక్ష పెరిగిపోతుందిరా. శిక్షలు లేని చోటుకెళ్ళి అరుచుకోవడానికి దండం పెడతాను తమ్ముడు. ఒరే దండం. ఇదే మా రాయుడు గారి భవంతి. ఇక్కడి నుంచి ఆయన అధికారం ప్రారంభమవుతుంది, నా అహంకారం మొదలవుతుంది. పోను పోను నీకే అర్థమవుతుంది. ఇప్పుడు కన్ఫ్యూజ్ అవు. బయట వేసుకునేది కప్పుకునేందుకు, విప్పుకునేందుకు కాదు. నువ్వు పంజుడు, నువ్వు చూసింది మర్చిపో రా. అవును, ఇంతకు నీ పేరేంటి? పంతం. పంతమా? అదేం పేరు? దాని గురించి చెప్పాలంటే నేను శిక్షాకాలం సరిపోదు. సింపుల్ గా చెప్పాలంటే మా రాయుడు గారు చంద్రబాబు నాయుడు అయితే నేను వైఎస్ రాజశేఖర రెడ్డి. అంటే ప్రతిపక్షం, నువ్వు నేను ఒకటేనమాట. కాదు, నువ్వు రోజు ఎలా ఫీల్ అయిపోకు. ఆయన ఫీల్ అవుతాడు. బట్టలు మార్చుకో. కరెక్ట్ గా సరిపోయింది. నువ్వు ఈ డ్రెస్ కోసమే పుట్టినట్టున్నావు. పంతం, క్యాండిడేట్ ఎంట్రీ అనుకుంటా. బామ్మకి మద్దన చేసే మంది అయిపోయింది. పంతులు గారికి చెప్పి రమ్మంది అమ్మ. అలాగే అమ్మా. వీడేడు ఏడివి. నువ్వేంట్రా ఎక్కడున్నావు? తుండుగుడ్డండి మొహాన్ని కట్టు పెట్టుకున్నావు. ప్రాణాలు మార్చిన 4 రోజులైంది. వెళ్ళి మార్చు. నా బాధ్యతలన్నీ వీడికి అప్పు చెప్పేసి నేను మందారం సంగతి చూసుకోవాలి. ఆయన కాబట్టి చిన్న చెప్తాడు వదిలేశాడు. నేనైతేనా నీ చర్మం ఒలిచి కొత్త టోన్ తయారు చేసేవాడిని. ఏంట్రా సుబ్బు గుడ్ల గుబలాగా? ఏంటి పంతం మావా? మందారం, నీ గొంతు ఫుల్లుగా తాటిపిల్లి కొట్టిన కోకిల గొంతులాగా మత్తుగా గమ్మత్తుగా ఉంది. నేను మూడులోకి వెళ్ళిపోతున్నాను. నువ్వు 3లోకి వెళ్తే ఏంటి, 30లోకి వెళ్తే ఏంటి? నీతో పెళ్ళంటేనేమో అయ్యగారు నీకు చిచ్చు తగ్గాలంటున్నారు. నీ చిచ్చు ఎప్పుడు తగ్గుతో తెలియదు. అందుకే నేను నిర్ణయానికి వచ్చాను. తక్కువ చిచ్చపడ్డా కొత్తవాడితో ముందు వచ్చిన చెవుడు కంటే వెనకాల వచ్చిన కొమ్ములు వాడా. కొమ్ములు అనగానే అంబా నడిచేవంటే నీతాదన్నమాట. అయితే ఆ కొత్తోడు ఏదో కొంప ఉంచినట్టున్నాడు. నువ్వు ఉండు. సరిగ్గా తాగించారా? అరవకుండా నెమ్మదిగా తాగు. రే కృష్ణ, అరే పాలు తీయమంటే ప్రాణాలు తెస్తానేట్రా. పాలు తాగిస్తుంటే ప్రాణాలు తీస్తున్నావంటావేంటి? గేదె ఏం తిని పాలిస్తుంది? గడ్డి తిని పాలిస్తుంది. మరి అదే, ఎందుకు పనికిరాని గడ్డి తిని పాలిస్తుంటే పనికొచ్చే పాలు తాగిస్తే ఇంకేమిస్తుందో అని తాగిస్తున్నా తప్ప.
అడ్డడ్డడ్డడ్డ పనిలో చేరి పావు గంట అవ్వలేదు, నాకే గంట కొడతావు నువ్వు. పంతం అయ్యా ఇంకెప్పుడు వాడి చేత పాలు తీయించకు, నువ్వే తెయ్యి. అది కాదండి అయ్యా, అర్థమైందండి అయ్యా. లేకపోతే వాడి శిక్ష కూడా నాకే విధిస్తారు. అదేంటి పంతం, ఆవిడ గెంతుతూ వెళ్తుంది? భర్త అడుగు జడలో నడుస్తోంది బాబు. ఓహో, పతివ్రత లక్షణం. కొత్తడు కాబట్టి కంగారు పడుతున్నావు, మాకు అలవాటే. అయ్యి బాబోయ్, తల్లే ఈ రేంజ్ లో ఉందంటే ఇంకా కూతురు ఏ రేంజ్ లో ఉంటుందో. నీ చావేదో నువ్వు చావరా బాబు, ఇక మేము వెళ్తాం. రండి రండి. బాయ్రా. ఈ దెబ్బతో ఆడు కడుపులో కిడ్నీ కూడా బయటికి రావాలా? కళ్ళు తెరచి కన్నరా, సత్యం వళ్ళు మరచి వినరా. ఏం వినరా, నాకు బీరు వాసనే పడదు. నీ గురించి బీరు కూడా తాగాల్సి వస్తుంది. మంత పెట్టుకుంటే అంతేనండి. బీరేంటి పాయసం కూడా తాగాల్సి వస్తుంది. అంత ఆశ్చర్యపోకర్లేదులేండి బాబు, అన్నయ్య జోక్ చేశాడు. నా చేత్తో ఇస్తున్నాం, తాగు. అలాగే. అమ్మా ఏంట్రా, గోడ మీద గుర్రాల బొమ్మలు ఉండాలి కదా, గాడిద బొమ్మ పెట్టారేంటి? అవునండి, గాడిద బొమ్మ? గుర్రాలే. గుర్రాలే, నువ్వు సరి చూడలేదు. అబ్బాయి గుర్రాలు